నమస్తే, నేను డాక్టర్ శిరీష రాణి, డైరెక్టర్ మెడ్సీ ఐవీఎఫ్. ఈరోజు నేను డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటే లేడీలో ఎగ్స్ నెంబర్ అండ్ క్వాలిటీ తగ్గిపోవటం అన్నమాట. ఈ ప్రాబ్లమ్ని ఇప్పటి రోజుల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాము. రీజన్ ఏంటంటే, ఒకటి, అంతకుముందు కంటే ప్రెగ్నెన్సీ రాకపోవడంతో కపుల్ డాక్టర్స్ని కన్సల్ట్ చేయటం వల్ల మేము టెస్టులు చేసి ఐడెంటిఫై చేయటం కావచ్చు. రెండోది లైఫ్ స్టైల్, పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ దీనికి కారణం కావచ్చు. దాంతోపాటు ఎలాగూ ఏజ్ పెరిగే కొద్దీ రిజర్వ్ పెరుగుతుంది, అలాగే జెనెటిక్స్ వల్ల కూడా కొంత ఉంటుంది. బట్ ఇప్పుడు అలార్మింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎంత తగ్గుతుంది అంటే, మనం రోజు ఓపీలో ఒక 10 మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటే అందులో 4-5 ఎగ్స్ బాగా తగ్గిపోతున్నాయి. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. ఒకటి, ఎగ్స్ లేకపోవడం అనేది ఎలా టెస్ట్ చేయాలంటే, మనం 2 రకాలుగా టెస్ట్ చేయొచ్చు. ఒకటి రక్త పరీక్ష ద్వారా చేయొచ్చు, రెండోది అల్ట్రాసౌండ్ ద్వారా చేయొచ్చు. రక్త పరీక్ష అంటే ఏఎంహెచ్, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనే టెస్ట్ ద్వారా మనం ఎగ్స్ నెంబర్ తెలుసుకోవచ్చు. రెండోది అల్ట్రాసౌండ్లో మనం లేడీ డే 2 కానీ 3 కానీ వస్తే నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మనం స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. జనరల్గా ప్రతి లేడీలో రెండో రోజు స్కాన్ చేసేటప్పుడు మనకి 10 to 14 ఎగ్స్ కనిపిస్తే అది నార్మల్గా కన్సిడర్ చేస్తాము. అంతకంటే తక్కువ వచ్చేటప్పుడు ఆ నెంబర్ ఎగ్స్ తగ్గినట్టు, మనం ఇప్పుడు 6 కానీ 8 కానీ ఉంటే నెంబర్ తగ్గినట్టు డయాగ్నోస్ చేస్తాము. దీన్ని కన్ఫర్మేటరీ ఎలా అంటే ఏఎంహెచ్ టెస్ట్. ఈ రెండు కలిపితే మనకి ఎగ్స్ తక్కువ అన్న విషయం మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, ఎగ్స్ ఈ 2 టెస్టుల్లో తక్కువ ఉంది, దెన్ తర్వాత ఏం చేయాలి అంటే, మామూలుగా ఎగ్స్ తక్కువ ఉండడంతో పాటు వేరే అదర్ ప్రాబ్లమ్స్ అంటే హస్బెండ్లో ఏమైనా స్పర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ కానీ అలాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా, లేకపోతే ఇంకా ట్యూబ్స్లో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే హార్మోన్స్ కానీ ఇంకేమైనా యాడెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. సో ఏదన్నా కానీ ఓవేరియన్ రిజర్వ్ తగ్గినప్పుడు మనం ఒకటే, ప్రెగ్నెన్సీ అన్నది ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి. సో వన్స్ మనం ప్రాబ్లం ఐడెంటిఫై అయిన తర్వాత టైం వేస్ట్ చేసుకోకుండా ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత త్వరగా ట్రీట్మెంట్స్కి వెళ్ళటం బెటరు. అది ఏజ్ బట్టి, మిగతా ఫ్యాక్టర్స్ బట్టి మేము డిసైడ్ చేస్తాము. అలాగే వేరొక కండిషన్లో ఈ ఎగ్స్ తగ్గుతాయి అంటే, ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఈ ఎగ్స్ తగ్గుతాయి. ఎవరికైనా ట్రీట్మెంట్ ఒకటే, ఎర్లీగా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో ఈ ట్రీట్మెంట్స్లో ఏమేం చేయొచ్చు అంటే, లేడీ ఏజ్ బట్టి ఒకవేళ అది ఐయుఐ అవ్వచ్చు, లేకపోతే సింపుల్గా ఓవ్యులేషన్ టాబ్లెట్స్ ఇవ్వచ్చు, లేదా ఐవీఎఫ్ దాకా అవసరం పడవచ్చు. సో లేడీకి ఏజ్ బాగానే ఉంది, బట్ ఏఎంహెచ్ లెవెల్స్ కొంచెం, మామూలుగా ఏఎంహెచ్ లెవెల్ ఇస్ 2 to 4 ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా 1 to 2 మధ్యలో ఉందనుకోండి, ఏజ్ కూడా తక్కువ ఉంటే మనం ముందు సింపుల్ ట్రీట్మెంట్స్తోనే ట్రై చేస్తాము. ఒకవేళ లేడీ ఏజ్ 35 దాటిపోయింది, ఏఎంహెచ్ చాలా తక్కువ ఉంది, అలాంటప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ట్రై చేస్తాం. సో అలాగే మేల్ ఫ్యాక్టర్ కూడా ఉందనుకోండి, డెఫినెట్గా ఐవీఎఫ్ అవసరం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఏఎంహెచ్ అన్నది చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ మెనోపాజల్ స్టేట్లో ఉంటుంది. సో అలాంటి సందర్భాలలో మాత్రం డెఫినెట్గా ఒక్కొక్కసారి ఎగ్ డొనేషన్ అన్న ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. సో ఎగ్స్ తగ్గిపోతున్నాయి అంటే డెఫినెట్గా వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మిగతా ఫ్యాక్టర్స్ కూడా అసెస్ చేసుకొని మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించి ఏ ట్రీట్మెంట్ మీకు అవసరం పడుతుందో వాళ్ళతో డిస్కస్ చేసి, నా సజెషన్ అయితే మాత్రం ఏదన్నా కానీ మీరు అర్లీగా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వైజాగ్లో మా హెల్త్ సిటీ బ్రాంచ్కి వచ్చి సంప్రదించండి. థ్యాంక్ యూ.